అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు చీకటి పొద్దున వెలుగురేఖ. మనం 9వ భాగం వింటున్నామండి. రచయిత్రి డి కామేశ్వరి గారు రచించారు ఈ కథని. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? బావా నేను ఎంత చనువుగా ఉన్నా, మా ఇద్దరి మధ్య ఎంత అభిమానం అనురాగం ఉన్నా, ఇద్దరం ఇంట్లో ఏకాంతంగా ఉండే అవకాశాలు ఎన్ని వచ్చినా ఇద్దరం ఎప్పుడూ హద్దులు దాటలేదు. బావ నన్ను ఆరాధనాపూర్వకంగా అలా కళ్ళల్లోకి చూస్తూ మైమర్చిపోయిన క్షణాల్లోనూ ఎప్పుడూ హద్దులు మీరలేదు. బావ నా చేయి మృదువుగా పట్టుకొని చెంపలకి ఆనించుకునేవాడు. పెదాలతో మృదువుగా వేళ్లని సృజించేవాడు. నా మొహం 2 చేతులతో పైకెత్తి దోసిట్లో మొహాన్ని కళ్ళని చూస్తూ కళ్యాణి, అబ్బా ఏమిటి అందం అనేవాడు. ఇవి చేతుల గులాబీ రేకులు గాని, ఇవి వేళ్ళ తామరతూళ్ళు అనేవాడు. అలాంటి క్షణాల్లో నేను కాస్త చలించేదాన్ని. బావ చుట్టూ చేతులు వేసి భుజం మీద అలా తల వాల్చి గట్టిగా పట్టుకొని కూర్చునేదాన్ని. కానీ నా ఆవేశం అర్థం చేసుకున్నట్లు బావ నా చేతులు మృదువుగా తొలగిస్తూ నా నుంచి తప్పించుకొని, వద్దు కళ్యాణి, మనకి స్వేచ్ఛగా ఉంది కదా అని తొందరపడడం మంచిది కాదు. ఏమో మన జీవితాలు ఎలా రూపుదిద్దుకుంటాయో, అన్నీ మనం అనుకున్నట్లుగా జరగకపోతే. నా కళ్ళల్లో కోపం చూసి ఆగి, నిజం కళ్యాణి, రేపు అన్నది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఆశించినట్లు జరగకపోతే తప్పు చేశాం అని దోషుల్లా బాధపడే పరిస్థితి రాకూడదని అంటున్నాను అనేవాడు. నాకు కోపం వచ్చేసింది. ఇదిగో బావా, ఈ చచ్చు దద్దమ్మ కబుర్లు చెప్పకు. ఆడపిల్లని, నాకున్న పాటి ధైర్యం కూడా లేదు నీకు. ఇదిగో ఇదే చెప్తున్నా, నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను. నాకడ్డం ఎవరొస్తారో చూస్తాను. నేను అనుకున్నది జరిపించకపోతే నా పేరు మార్చేసుకుంటాను అనే శపథం పట్టినట్లుగా పౌరుషంగా అన్నాను. కానీ తర్వాత ఆలోచిస్తుంటే బావా అప్పుడు ఎంత ముందు చూపుతో అన్నాడో అనిపిస్తుంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఈ ప్రపంచంలో దుఃఖానికి అర్థమేముంటుంది? ఏదో వయసులోని వేడి పౌరుషం తప్ప లోకాన్ని అర్థం చేసుకునే వయసు అనుభవం నాకు లేక ఆ మాట ఎంత తేలిగ్గా అనగలిగాను. వయసు లేకపోయినా అనుభవం నేర్పిన పాఠాలతో బావా అన్న నిజాలని ఆనాడు తేలిగ్గా తీసిపారేశాను. బావని పెళ్లి చేసుకోవడం నేననుకున్నంత సులువైన పని కాదని చాలా కొద్ది రోజుల్లోనే అర్థమైంది. నాన్న సంబంధాలు వెతకడం సీరియస్గా ఆరంభించారు. 2 డాక్టర్లని పెళ్లి చూపులకు ఆహ్వానించారు. ఆ సంగతి అమ్మ ద్వారా నాకు చెప్పించారు నాన్న. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, నాకిప్పుడు సంబంధాలేం చూడొద్దని నాన్నతో చెప్పు అన్నాను ముభావంగా అమ్మతో. హౌస్ సర్జన్స్ అయ్యే వరకు పెళ్లి మాటలు దూరంగా నెట్టాలని, జరుపులు పెట్టాలని నా ఆరాటం. ఉద్యోగం దొరికాక ఇంకప్పుడు నేను స్వతంత్రురాలిని. బావని పెళ్లి చేసుకోవడం నా చేతిలో పని అని నా ఉద్దేశం. బాగుంది, 25 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా అప్పుడే వద్దేంటి? అయినా ఏమో బాబు, మీ నాన్నగారితో చెప్పుకో, ఆయన చెప్పమన్నా చెప్పాను. వాళ్ళని చూడ్డానికి రమ్మని రాస్తానంటున్నారు అంది అమ్మ. నాన్న నన్ను అడిగే ఏర్పాట్లు చేస్తున్నారా ఏమిటి? నన్ను అడిగితే నేనే చెప్తాను. నిన్ను చెప్పమన్నారు గనక నా ఆన్సర్ కూడా నువ్వే చెప్పు. అమ్మ నాన్నతో చెప్పింది కాబోలు మన్నాడు నాన్న నన్ను పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని తను చూసిన 2 సంబంధాల గురించి చెప్పి వాళ్ళని రమ్మంటున్నానని, నీ అభిప్రాయం ఏమిటని అడిగారు. నేనేం చెప్పాలో తెలియక కాసేపు తడబడ్డాను. ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న అని మాత్రం అనగలిగాను. హౌస్ సర్జెన్సీ అయ్యి ఉద్యోగం వచ్చాక చూద్దాం. పెళ్లి హౌస్ సర్జెన్సీ అయ్యాక చేస్తాను. ఈ లోపల సంబంధం కుదిరితే పెళ్లి తర్వాతే చేస్తాను. పెళ్ళయ్యాక ఉద్యోగం చేయడమో, ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ పెట్టుకోవడమో అది మీ ఇద్దరు ఆలోచించుకోవచ్చు. ముందు అబ్బాయి వచ్చి చూసుకొని అన్నారు నాన్న. అప్పుడు ఇంకేం అడ్డు చెప్పాలో తోచక గాబరా పడ్డాను. ఇప్పుడప్పుడే నాకు చేసుకోవాలని లేదు నాన్నగారు అంటూ నసిగాను. అదేమిటమ్మా ఇప్పుడప్పుడే అంటావేమిటి? 25 ఏళ్ళు వస్తున్నాయి. ఏదో చదువు పూర్తవ్వాలని 2 ఊరుకున్నాను గాని ఎప్పుడో చేయాల్సిన మాట అన్నారు. జవాబు ఇవ్వకుండా తలదించుకుని కూర్చున్న నన్ను అనుమానంగా చూశారు నాన్న. నా మౌనంలో ఏదో అర్థం స్ఫురించింది కాను. ఏమిటమ్మా అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటో సరిగ్గా చెప్పు. నీకెవరినన్నా చేసుకోవాలని ఉందా? నీతో చదువుకున్న వాళ్ళల్లో ఎవరన్నా? చప్పున నేను కాదన్నట్టు తల ఆడించాను. నాన్న కాసేపు మాట్లాడకుండా ఊరుకున్నారు, నా జవాబు కోసం ఎదురు చూస్తూ. నేను ఎంతకీ మాట్లాడకపోవడం చూసి లేచి లోపలికి వెళ్ళబోతూ ఆగి, వాళ్ళని రమ్మంటున్నాను, ముందు అబ్బాయిని చూడు, నచ్చకపోతే మానేయొచ్చు అన్నారు దృఢంగా నాన్న, తన నిర్ణయం మారదని సూచిస్తూ. నేను గబుక్కుని తలెత్తాను. కానీ గంభీరంగా ఉన్న నాన్న మొహం చూడగానే ఇంకేం అనే సాహసం లేక తలదించుకున్నాను.
కానీ అమ్మ దగ్గర ఆ రాత్రి నేను చెప్పదలిచింది చెప్పేశాను. నేను పెళ్లి చేసుకోనంటుంటే వాళ్ళని రమ్మంటానంటారేంటి? నేను ముందే చెప్తున్నాను, వాళ్ళని పిలవద్దు, నేను ఎవరినీ చేసుకోను అన్నాను కోపంగా. బాగుంది గొడవ, మీ నాన్న దగ్గర మాట్లాడక ఊరుకొని నా మీద ఎగురుతావేంటి? అయినా నాకు తెలియక అడుగుతాను, 25 ఏళ్ళు వచ్చి ఇంకా ఇప్పుడే వద్దంటావేంటి? అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటో చెప్పకూడదా? అందే అమ్మ కూడా అనుమానంగా నా వంక చూస్తూ. అమ్మతో బావ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. కనీసం అమ్మకైనా నా ఉద్దేశం చెప్తే నన్ను, నా కోరికని అర్థం చేసుకుని ఏమన్నా సహాయం చెయ్యగలదేమో అని. కనీసం నా మనసులో మాట తెలిస్తే ఈ పెళ్లి ప్రయత్నాలన్నా మానుతారేమో. చెప్పకపోతే వాళ్ళందరినీ పిలుస్తారు, అది తప్పించుకోవడానికి చెప్పక తప్పలేదు. అమ్మా, నేను బావని తప్ప మరెవరిని పెళ్ళాడను. ఈ ప్రయత్నాలన్నీ అనవసరం, చేయొద్దని నాన్నతో చెప్పు అన్నాను. అమ్మ ఆ మాట వింటూనే నిర్ఘాంతపోయింది. తర్వాత నెత్తి నోరు కొట్టుకుంది, నోరు నొక్కుకుంది. అయ్యయ్యో, మీ నాన్న సంగతి తెలిసే బావని పెళ్ళాడతానని చెప్తున్నావు, నీకెంత ధైర్యమే? ఈ విషయం తెలిస్తే మీ నాన్న ఎలా ఎగిరి పడతారో తెలుసా? ముందు నా ప్రాణం తీస్తారు, తర్వాత వాడి ప్రాణం తీస్తారు. నేను అనుకుంటూనే ఉన్నాను నా పీకల మీదకి ఇలాంటిది ఏదో తెస్తావని. ఇప్పుడు వాడిని ఇంట్లో చేర్చానని నా దుంప తెంపుతారు మీ నాన్న. అమ్మ భయంతో గోల పెట్టింది. అలాంటి ఆలోచన వద్దని, మానమని నచ్చ చెప్పింది, బ్రతిమాలింది, ఏడ్చింది. కానీ ఇది ఇంకోటినా? పెళ్లి విషయం మొదటి రోజులోనే అధైర్యపడితే ఇంకేం చేయగలను? అమ్మ మాటలకి నేనేం జవాబు చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాన్న అమ్మతో అదేమన్నా అందా మళ్ళీ అంటూ అడిగారట. అమ్మ భయంతో అసలు విషయం చెప్పలేక, అది పెళ్లి చేసుకోనంటుంది, నేను చేసుకోనంటుంటే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారంటూ నా మీద ఎగురుతుంది అందట. సరే నేనే అడుగుతాను అన్నారట నాన్న. అమ్మ పొద్దుటే ఈ విషయం చెప్పి, ఇప్పటికైనా నా మాట వినివే తల్లి అంటూ బ్రతిమలాడింది. నాలో ఏదో మొండి ధైర్యం ప్రవేశించింది. ఏదన్నా ఎదుర్కోవడానికి మనసు సిద్ధపడింది. అనుకున్నట్టుగానే నాన్న టిఫిన్ తీసుకుంటున్నప్పుడు పిలిచారు. మామూలు మాటలేవో ఆరంభించి ఆఖరికి పెళ్లి మాటల్లోకి దించి, నిన్న రాత్రి మీ అమ్మతో పెళ్లి చేసుకోనన్నావట, అసలు కారణం ఏంటో చెప్పు, నీ మనసులో మాట చెప్పు. సౌమ్యంగానే అడుగుతున్నట్టున్న ఆయన గొంతులో అసహనం తొంగి చూసింది. ఏం లేదు, ఉద్యోగం దొరికాక నాకు నచ్చిన వాళ్ళని నేనే చేసుకుంటాను, మీరు అనవసరంగా సంబంధాలు చూడొద్దు అని నిష్కర్షగానే చెప్పేశాను. నాన్న కనుబొమ్మలు ముడిచి నా వైపు చూశారు. ఆయన కళ్ళల్లో అనుమానమే కాక కోపం తొంగి చూసింది. ఆ రాత్రి అమ్మ మీద ఎగిరిపడ్డారట. ఇంట్లో దీని వరుస, ఆనందగాడి వరుస చూస్తే ఏదో అనుమానంగా ఉంది నాకు. అందుకే ఆ వెధవని ఇంటిలో చేర్చొద్దన్నాను. ఉండు, ఆ వెధవ పని చెప్తాను. చదువు సంధ్యల్లో తెలివితేటలు లేకపోయినా ఆడపిల్ల మనసు పాడు చేయడంలో ఉంది వెధవ ప్రయోజకత్వం. తిండికి గతి లేక ఇంట్లో చేరి నా కూతుర్నే పెండ్లాడదాం అనుకుంటున్నాడు కాబోలు. పాతేస్తాను వెధవని, ఇంట్లోంచి తరిమేస్తానంటూ చిందులు తొక్కారట. అమ్మ మళ్ళీ పొద్దుటే ఆ వార్త అందించింది. నేను గాబరా పడ్డాను. బావన ఏమంటారో, నా మూలంగా బావ మాటలు పడాల్సి వస్తుందేమో. తిట్టడంతో సరిపెడితే పర్వాలేదు, ఇంట్లోంచి పొమ్మంటే బావేమవుతాడు? నేనా ఇంకా ఉద్యోగంలో చేరలేదు. అంతా గాబరాగా అనిపించింది. అనుకున్నంతా అయ్యింది. ఉదయం బావను పిలిచి అకారణంగా తిట్టడం ఆరంభించారు. ఒక తిట్టు కాదు, ఒక మాట కాదు, మనిషి అన్నవాడు ఎంతలా ఆత్మాభిమానం చంపుకున్నవాడైనా భరించలేని మాటలు అన్నారు. దిక్కులేని వెధవని ఇంట్లో చేరిస్తే నాకు చూపించే కృతజ్ఞత ఇదా? నీ చదువు, నీ అంతస్తు, నీ తాహతేమిటో తెలుసుకునే ప్రవర్తిస్తున్నావా? పూటకి తిండికి గతి లేని వాడివి ఏం చూసుకొని ఇంత తెగిస్తావు? నన్నే ఎదిరించే సాహసానికి దిగావా అంటూ ఎగిరి పడుతున్న నాన్న మాటలు పాపం అసలు బావకు అర్థం కాలేదు. శిక్ష వేస్తే బెదిరిపోతూ జాలిగా తల్లి వంక చిన్నపిల్లాడు చూసే ఆ చూపు నేను భరించలేకపోతున్నాను. కొంతసేపు మౌనంగా తిట్లు భరించి అక్కడే నిస్సహాయంగా చూస్తూ కూర్చున్న అమ్మ వంక తిరిగి, అత్తయ్య, మావయ్య ఎందుకు తిడుతున్నారు? నేనేం చేశాను అన్నాడు దీనంగా. అమ్మ భయంగా నాన్న వైపు చూసింది. దాన్నెందుకు అడగడం? ఏం చేశావో నీకు తెలీదా? చేసిన వెధవ పంచాలకు ఇంకా అడుగుతున్నావా? మావయ్య, బావ కాస్త పౌరుషంగా అన్నాడు. మావయ్య, నా నేరం ఏమిటో చెప్పి, నిజంగా నేనేం తప్పు చేస్తే మీరెన్న అన్నా భరిస్తాను. ముందు నేనేం చేశానో చెప్పండి కాస్త తీవ్రంగానే అన్నాడు. ఏం చేశావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు. ఏమీ తెలియని కళ్యాణిని పాడు చేశావు. కళ్యాణిని పాడు చేశానా? ఏమిటి మీరనేది మావయ్య? బావ ఆశ్చర్యంగా అడిగాడు. కళ్యాణి పెళ్లి ఎందుకు చేసుకోనంటుంది? ఇప్పుడు జవాబు చెప్పు. నాన్న హూంకరించారు. బావ మొహం నల్లబడింది. తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు. జవాబు చెప్పలేనట్టు నిస్సహాయంగా చూశాడు. ఏరా, మాట్లాడవేం? చూడవే, నీ మేనల్లుడు అమాయకుడు అంటావుగా, ఆ మొహం చూస్తే తెలియడం లేదు? పక్క నుంచి వింటున్న నేనింకా ఊరుకోలేకపోయాను. గబగబా గదిలోంచి వచ్చి, నాన్న,
మీరు అనవసరంగా బావని ఎందుకు అంటున్నారు? బావకేం తెలీదు, నేను పెళ్లి చేసుకోనంటే మధ్యలో బావనెందుకు తిడుతున్నారు అని చాలా తీక్షణంగా అన్నాను. నువ్వెందుకు చేసుకోనంటున్నావో నాకు తెలుసు. ఇదిగో ఈ దౌర్భాగ్యుడే కారణమని నాకు తెలుసు. నీకు నేర్పు పెట్టింది, నిన్ను పాడు చేసింది వీడేనని నాకు తెలుసు. నిన్ను పెళ్ళాడి ఈ ఆస్తికంతకీ మావయ్య బాధగా అన్నాడు ఆనంద్. నన్ను మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఆస్తి కోసం కళ్యాణిని పెళ్లాడాలనే కోరికే లేదు. కళ్యాణిని పెళ్లాడే అర్హతలు నాకు లేవని తెలుసు. నాకంత ఆశ కోరిక లేవు. బావా నువ్వు ఊరుకో. నాన్న అవును, నేను బావను పెళ్లాడతాను. అయితే ఇందులో మీరు అనుకున్నట్టు బావదేం లేదు. బావ నాకేం చెప్పి పెట్టలేదు. అసలు మీరు ఇష్టపడరని వద్దంటారని ముందు నుంచి భయపడి వద్దని నచ్చ చెప్తూనే ఉన్నాడు నాకు. ఇందులో బావ నేరం ఏమీ లేదు. మీరు అనాల్సిందేమన్నా ఉంటే నన్ను అనండి, తెగించి ధైర్యంగా అనేశాను. అంతవరకు వచ్చాక ఇంకా దాచాల్సింది ఏమీ కనపడలేదు నాకు. నాన్న నా ధైర్యానికి తనతో అంత సూటిగా నా కోరిక చెప్పినందుకు కొన్ని క్షణాలు నిర్ఘాంతపోయి మాట్లాడలేకపోయారు. ఏమిటి, వీడిని పెళ్లాడతావా? చూసావటే నే చెప్పలేదు. వీడి చేసిన పని చూసావా? ఇప్పటికైనా తెలిసిందా వీడెలాంటి వాడో? నాన్న కోపంతో అంతకంటే ఏం మాట్లాడలేకపోయారు. నాన్న మళ్ళీ చెప్తున్నాను, మీరు అనవసరంగా బావనెందుకు అంటున్నారు? బావ తప్పేం లేదు. నాకు ఇష్టమైంది నేను చేసుకోవాలనుకుంటున్నాను. దానికింత రాద్ధాంతం అనవసరం నిష్కర్షగా చెప్పేశాను. ఆ తర్వాత ఆయన గొడవ ఓ భారతం అవుతుంది చెప్తే. నన్ను బావని కలిపి తిట్టారు. దీనికంతటికీ అసలు కారణం అమ్మ అంటూ అమ్మని తిట్టారు. ఆ దౌర్భాగ్యాన్ని ఎలా పెళ్లాడతావో చూస్తాను అని ఎగిరారు. వాణ్ణి పెళ్లాడి ఏం తింటావు, నీకేం పెడతాడు ఆలోచించావా అని నచ్చ చెప్పబోయారు. ఏం చెప్పినా వినలేదు. బావకి చదువు లేకపోతే నాకుంది, నేను ఉద్యోగం చేస్తాను. మనకింత డబ్బుంది, అది చాలదా? బావకు లేకపోతేనే అని వాదించాను. నా పరువేమిటి, హోదా, అంతస్తేమిటి, నా కూతురికి వీడా మొగుడు అంటూ వాపోయారు నాన్న. నాన్న కోపం, బెదిరింపులు, నచ్చ చెప్పడాలు అన్ని నిష్ప్రయోజనం అయ్యాక ఆఖరి అస్త్రంగా బావని వెంటనే ఇంటిలోంచి పొమ్మన్నారు. బావతో పాటు నేను పోతాను అన్నాను. పొండి నా కంటికి కనిపించకండి అంటూ కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. బావ నా మీద అలిగి కూర్చున్నాడు మాట్లాడకుండా. చూసావా, నేను చెప్తే విన్నావు కాదు అంటూ నిష్ఠూరం ఆడాడు. ఇప్పటికైనా మించిపోలేదు, నీ ఆలోచన మానుకో. నేనింటిలోంచి పోతాను. ఏదో ఒక గుమస్తా ఉద్యోగం దొరక్కపోదు నా చదువుకి, లేకపోతే ఏ కూలో నాలో చేసుకుని బ్రతుకుతాను. ఇంత అయ్యాక ఇంకా ఇక్కడ ఉండలేను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. బావని ఓదార్చాను. ఏదో మార్గం చూద్దాం, తొందరపడి ఇంట్లోంచి వెళ్లకు. ఈ 2-3 నెలలు నా హౌస్ సర్జన్సీ అలవెన్స్లో ఎవరన్నా స్నేహితుల సహాయంతో బ్రతకలేకపోం. ఏదో ఒకటి చేద్దామని నచ్చ చెప్పాను, ధైర్యం చెప్పాను. నాన్నేదో కోపంతో ఇంట్లోంచి పొమ్మన్నారు కానీ నిజంగా నన్ను ఇంట్లోంచి పంపరని, నన్ను దూరం చేసుకోరని నమ్మకం ఉంది నాకు. నాన్న నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరని నాకు తెలుసు. కన్న కూతుర్ని ఇంట్లోంచి పొమ్మనడం అంత సులువు కాదని తెలియనంత చిన్నదాన్ని కాదు. నాన్న మళ్ళీ ఇంటిలోంచి పొమ్మన్నప్పుడు చూద్దాం అనుకున్నాను నమ్మకంగా. కానీ నా అంచనాలన్నీ తప్పయ్యాయి. నిజమే, నాన్న కన్న కూతుర్ని ఇంట్లోంచి పొమ్మనలేదు. అంతవరకు నా ఆలోచనలో తప్పులేదు. కానీ బావని ఇంట్లోంచి పంపించేశారు నాన్న. నేను 4 రోజులు పబ్లిక్ హెల్త్ పోస్టింగ్కి వెళ్ళి వచ్చేసరికి అతి తెలివిగా ప్లాన్ చేసి బావని పంపేశారు. నేను అటు ఊరు వెళ్ళగానే బావని అనరాని మాటలని ఇంటిలోంచి నడవమన్నారట. అమ్మ అంత అర్థాంతరంగా పొమ్మంటే ఎక్కడికి పోతాడు, ఏదైనా ఉద్యోగం చూసుకునే వరకన్నా ఉండనియండి అంటూ గోల పెట్టి బ్రతిమలాడి ఏడ్చినా వినలేదట. వీల్లేదు, మరో రోజు ఉండడానికి వీల్లేదు అంటూ మొండిగా పంపేశారట. నాన్న మహా ఉదారంగా ఉద్యోగం దొరికే వరకు వాడుకోమని 1000 రూపాయలు ఇచ్చారట. బావ డబ్బు తిరస్కరించి వెళ్ళిపోయాడట. అత్తయ్య, ఏనాటికన్నా నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడం జరిగితే అది నేను ప్రయోజకుడిని అయ్యాకే. నా స్థితి చూసి మామయ్య కళ్యాణిని నాకిచ్చి పెళ్లి చేయలేదని బాధపడే స్థితికి వస్తేనే మీ కంటికి కనిపిస్తాను అన్నాడట. వాళ్ళ అమ్మ గాజుల జత ఒకటి మాత్రం తనతో తీసుకెళ్లాడట. నేను ఇంటికి రాగానే అమ్మ నన్ను కౌగిలించుకొని ఏడుస్తూ చెప్పింది విషయం. కాసేపు నేను నోట మాట రాక నిలబడిపోయాను. ఆ తర్వాత ఎంత ఏడ్చానో, ఎన్ని రోజులు భోంచేయకుండా బావ కోసం కుమిలిపోయానో ఎంతని చెప్పగలను. బావ తను వేసిన చిత్రాలు, కవితలు అన్నీ నా కోసం వదిలి వెళ్ళిపోయాడు. నా టేబుల్ మీద నా ఫోటో మాత్రం తీసుకెళ్లాడు. నా కోసం ఉత్తరం రాసిపెట్టాడు. నా కళ్యాణి, ఈ పరిస్థితి ఎప్పుడో తప్పదని నేను అనుకున్నంత అయ్యింది. నా కోసం నేనేం బాధపడడం లేదు. భవిష్యత్తు గురించి భయపడడానికి నేనేం చిన్నపిల్లవాడిని కాదు. ఏదో ఒక విధంగా పొట్ట పోసుకోగలను. నా దిగులు, నా చింత, నా బాధ అంతా నీ గురించే కళ్యాణి.
నీకు దూరం అవుతున్నందుకు పడే బాధ కంటే నన్ను గురించి నువ్వు పడే బాధలు తలుచుకుంటేనే నేనెక్కడ ఉన్నా సుఖంగా ఉండలేని కళ్యాణి. నీ ఆలోచనలు నాకు మనశ్శాంతిని ఇవ్వవు. నిన్ను విడిచి నీకు దూరం అయి బ్రతకడం అలవాటయ్యే వరకు చిత్రహింస అనుభవించాలి కళ్యాణి. భవిష్యత్తు గురించి ఎన్నెన్నో అందమైన రంగుల కలల్ని కన్నావు, నాకు చూపించావు. అంత ఆశకి లోను కాకూడదని నా మనసు చెప్తున్నా నీతో పాటు ఆ కలల్ని చూసి మురిశాను. అవి ఇప్పుడింకా కలల్లో చూసి మురవాల్సిందేనన్న విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది నాకు. నన్ను మర్చిపోయి నీ అంతస్తుకు తగిన వాడిని పెళ్లాడి సుఖపడు అని అంటుంటే ఆ మాటలు నా మనసులోంచి వచ్చినవి కావని నీకు తెలుస్తుంది. ఒకరినొకరు మర్చిపోయి సుఖంగా బ్రతకడం సాధ్యమే అంటే ఇప్పుడు అనుభవించే బాధకు అర్థమేమిటి? అది జీవితంలో సాధ్యమా? కళ్యాణి, నేనెక్కడ ఉన్నా నీ వాడిని. నీకు తప్ప నా మనసులో మరొకరికి చోటు ఎప్పటికీ ఉండదు. ఈ నిర్ణయం మారదు. నాలా నిర్ణయాలు తీసుకోవడం నీకు కుదరదు. అనవసరంగా పరిస్థితుల్ని ఎదిరించి ఎటూ కాకుండా బాధపడడం కంటే నీ మేలు కోరే తల్లిదండ్రుల మాట విని భవిష్యత్తుతో రాజీపడు. ఇంతకంటే నేనేం చెప్పగలను? కళ్యాణి, నేనెక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తానో, ఏం చెయ్యాలో ఏదీ తోచని అయోమయ స్థితిలో వెళ్తున్నాను. రేపు అన్నది ప్రస్తుతానికి నాకు లేదు. నా కళ్యాణి, ఏనాటికన్నా కనిపించడం అంటూ జరిగితే అది నేను గర్వంగా మీ నాన్న ముందు తలెత్తుకుని నిలబడ్డనాడే. ఆ రోజంటూ వస్తే నీకంటే సంతోషించే వారుండరని నాకు తెలుసు. ఆ రోజు నువ్వెక్కడున్నా నీ ముందు వాళ్తాను. అప్పటి వరకు నా గురించి మర్చిపో. నా గమ్యం నాకే తెలియదు. కళ్యాణి, ఆ రోజు నువ్వు పిల్లా పాపతో గృహిణిగా సాక్షాత్కరిస్తావు కాబోలు. నా దానివి కాకపోయినా నీ మనసులో నాకెప్పుడూ ఓ స్థానం ఉంటుందని నాకు తెలుసు. ఆ స్థానం పొందలేకపోతే దౌర్భాగ్యం, నా బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇంకేం రాయను కళ్యాణి, నిన్ను వదిలి నీకు దూరం అవుతున్న ఈ క్షణం ఎంతో బాధాకరంగా ఉంది. నీకోసమే కాకపోతే మీ నాన్న అనే మాటలకి ఈ ఇల్లు విడిచి ఎప్పుడో వెళ్ళిపో ఉండేవాణ్ణి. కళ్యాణి, ఇలాగే నిన్ను జీవితాంతం తలుచుకుంటూ ఉంటాను. నీ ఆనంద్. ఉత్తరం చదివి భోరుమన్నాను. నిన్ను మర్చిపోవడమా బావా? నువ్వు లేని నాకు ఈ జీవితంలో ఇంకేం మిగిలింది? నేనెలా ఉండను బావా అంటూ భోరున ఏడ్చాను. రాత్రింబవళ్ళు తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి కుళ్ళి ఏడ్చాను. బావని నాకు దూరం చేస్తే కొన్నాళ్లు బాధపడి నేనే సర్దుకుంటానని, త్వరలోనే దారికి వస్తానని, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటానని నాన్న అనుకుని ఉంటారు. కానీ నేను ఇలా పిచ్చిదానిలా అవుతానని ఎదురు చూడని నాన్న నా గురించి బెంగపడడం ఆరంభించారు. రోజుల తరబడి భోజనం మాటిని ఏడుస్తున్న నన్ను చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకునేది. బావ వెళ్లిన వారం రోజులకి నాన్న నెమ్మదిగా నా గదిలోకి వచ్చి అనునయించబోయారు. అంతవరకు వారం రోజులుగా నాన్న మొహం చూడకుండా గదిలో పడి ఉన్న నేను ఒక్కసారిగా ఆవేశంలో నాన్న మీద ఇంతెత్తున ఎగిరిపడ్డాను. మీరు మనుషులు కాదు, రాక్షసులు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ దేవుడు అంటూ ఉంటే తప్పక శిక్షిస్తాడు ఓ రోజు. కానివ్వండి, బావని ఇంట్లోంచి అంటే పంపగలిగారు, కానీ నా మనసులోంచి బావని పంపేయడం మీ తరం కాదు. ఇంకా హాయిగా ఆనందించండి. మీ కూతురు జన్మంతా ఇలాగే పడుండడం చూసి సంతోషించండి. ప్రాణం పోయినా నేను మరొకరిని పెళ్ళాను. ఉద్యోగం చూసుకుని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయి చచ్చినా మళ్ళీ ఈ గుమ్మం తొక్కను. మీ డబ్బు, మీ ఆస్తి అంతా కట్టకట్టుకొని మీతో తీసుకెళ్ళండి. ఇక నుంచి మీరు తండ్రి కాదు, నేను కూతురు కాదు అంటూ ఏమిటేమిటో ఆ దుఃఖంలో, ఆ బాధలో నోటికి వచ్చినట్లు అన్నాను. నాన్నేమంటారు? మొహం దించుకొని వెళ్ళిపోయారు. 1-2 నెలలు ఎన్నాళ్లు గడిచినా నేను మామూలు మనిషిని కాలేకపోవడం చూసి నాన్న, అమ్మ బెంగ పెట్టుకున్నారు. ఆసుపత్రికి వెళ్ళడం, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అలా నా గదిలో పడుకుని ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడకుండా. అమ్మ 10 సార్లు బ్రతిమలాడితే భోజనం ముందు కూర్చొని లేచిపోవడం, అది వరుస. అనుక్షణం బావ గుర్తొచ్చేవాడు. ఎటు చూసినా బావే కనిపించేవాడు. అలా అర్ధాంతరంగా చేతిలో డబ్బులు కూడా లేకుండా బావ ఏం అవస్థలు పడుతున్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఆలోచిస్తుంటే ఏడుపు ముంచుకొచ్చేది. బావ మళ్ళీ జీవితంలో కనిపిస్తాడా అని ఏడ్చేదాన్ని. బావా, నీకోసం నువ్వు ప్రయోజకుడివై వచ్చే వరకు 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలైనా నీకోసం ఇలాగే ఎదురు చూస్తుంటాను బావా. నువ్వు వచ్చే వరకు ఇలాగే ఉంటాను. నువ్వు తప్ప మరొకరు నా జీవితంలో ప్రవేశించరు అంటూ పిచ్చిగా ఎదురుగా లేని బావని ఉద్దేశించి వాగ్దానాలు చేస్తూ ఉండేదాన్ని. బావని నేనెంత ప్రేమిస్తున్నానో, వాంఛిస్తున్నానో బావ ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలిసింది. బావని నేనెంతగా కోరుకుంటున్నానన్న సంగతి బావ ఉన్నన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఎన్నాళ్ళైనా నా పరిస్థితి మారకపోవడం చూసి నాన్న అమ్మతో
ఏమిటి దీని వరుస ఇలా ఉంది, మళ్ళీ మామూలుగా మన పిల్ల ఇంట్లో తిరగదేమిటి అన్న దీనంగా అడిగారట ఓ రోజు. సమయం చూసి కడుపు మండిపోతున్న అమ్మ నాన్నని ధైర్యంగా 4 దులిపేసింది. చేతులారా చేసి ఇప్పుడెందుకు బాధపడ్డాం? కన్న కూతురు సుఖం కావాల్సి వస్తే ఇలా చేసేవారా? అదేం కాని పని చేస్తానందని ఇలా చేశారు. వాడికేం కన్నొంకరా కాలొంకరా? వాడికి డబ్బు లేకపోతే మనకున్నదంతా వాళ్ళిద్దరిది కాదా? నిక్షేపంలో మనసులు కలిసిన వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇంట్లో కళ్ళెదుటుగా ఉంచుకుంటే మన రోజులు ఎంత హాయిగా వెళ్ళిపోను. వాడి మీద మీకెప్పుడు సదభిప్రాయం లేదు. ఏదో దిక్కులేక ఇంట్లో ఉన్నాడని వాడిని ఓ పురుగులా చూశారు. ఎప్పుడు మీరు పారేసి ఆ వెధవ తిండికి ఆశపడి వాడిలా ఆత్మాభిమానం చంపుకొని ఉంటాడనుకున్నారా? కేవలం దాని మీద ప్రేమ కొద్దీ వాడు అలా అన్నీ సహించి మీ ఇంట్లో పడున్నాడు. కానీ ఈ మాత్రం తిండి కూలి పని చేసుకున్నా దొరుకుతుంది. ఇంకేం మీ మంట చల్లారిందిగా, హాయిగా ఉండండి. ఇటు కూతురు బతికిలా చేసుకొని ఏడుస్తుంది, దాన్ని చూసి మనము ఏడుద్దాం. అమ్మ నాన్నని ఎదిరించి మాట్లాడిన సందర్భం ఇదే అనుకుంటా. ఇటు నేను ఇలా తయారవడం, అటు భార్య కూడా ఎదురు తిరగడంతో నాన్న ఒక్కరూ అయిపోయారు. ఎవరితో చెప్పుకోలేక, చేసిన పనిని సమర్థించుకోలేక నన్ను చూసి దిగులుతో కుంగిపోవడం ఆరంభించారు. నాకు మొహం చూపించలేక నన్ను తప్పుకొని తిరిగేవారు. ఆ ఇంటిలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేక తలో మూల దిగులుగా కూర్చునేవాళ్ళం. రోజులు అతి భారంగా దుర్భరంగా గడుస్తూ 4 నెలలు గడిచాయి. బావ కనీసం ఎక్కడున్నది, ఏం చేస్తున్నది, ఓ ఉత్తరం రాయడా అన్న ఆశతో ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ బావ అన్నట్టే తను సాధించాలనుకున్నది సాధించే వరకు తన ఉనికి ఎవరికీ తెలియపరచడు అన్నది స్పష్టమైంది. ఇంకేం చేయను, బావ వచ్చే రోజు కోసం ఎన్నేళ్లైనా అలా ఎదురు చూడాల్సిందేనని నిశ్చయించుకొని రోజులు నిర్లిప్తంగా దొర్లించడం ఆరంభించాను. హౌస్ సర్జెన్సీ అవగానే ఆ హాస్పిటల్లోనే అసిస్టెంట్ పోస్టు దొరికితే ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం దొరకగానే ఇంటిలోంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాను. అమ్మ ఏడుపు చూసి ఆగాల్సి వచ్చింది. నాన్న కూడా కళ్ళనీళ్లు పెట్టుకొని, నీ మేలు కోరి చేసి నేను చేసిన పనికి ఇంత శిక్ష వేస్తావా? నీ నాన్నను క్షమించలేవా అంటూ పెట్టి సర్దుకుంటున్న నా చేయి పట్టుకుని దీనంగా అడిగారు. నేను మొహం తిప్పుకొని జవాబివ్వలేదు. ఏదో మీ నాన్న తొందరపడ్డారు, జరిగిందేదో జరిగింది. ఒక్కగానొక్క పిల్లవి, నువ్విలా మా దగ్గర నుంచి వెళ్ళిపోతే మేము ఏం అయిపోతాం తల్లి? ఇంకేం చూసుకొని మేం బ్రతకాలి? వెళ్లాలంటే నా శవం మీద నుంచి వెళ్ళు అంటూ అమ్మ ఒకటే ఏడుపు. ఎంత బింకంగా ఉండాలన్న అమ్మ ఏడుపు చూసి కరిగిపోయాను. అయినా నా పట్టు విడవడానికి ఓ పట్టాన ఇష్టపడలేదు. అమ్మ నా ఎదుటే అన్నం నీరు ముట్టనని ప్రమాణం చేసి కూర్చుంది. నేను ఇంకా లొంగిపోయాను. కానీ ఓ షరతు పెట్టాను. ఆ ఇంటిలోనే నేనుండాలి అంటే నా పెళ్లి ప్రసక్తి మరి రావడానికి వీల్లేదు అని. నాన్న నిస్సహాయంగా మౌనంగా అంగీకరించారు. ఉద్యోగం వద్దు, ప్రాక్టీస్ పెట్టమని నాన్న అంటే ఆయన డబ్బుతో నేను ప్రాక్టీస్ పెట్టనని ఖచ్చితంగా చెప్పేశాను. తర్వాత 1 సంవత్సరం గడిచిపోయింది. నా ఆసుపత్రి పని, రోగాలు తప్ప బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా రోజులు గడిపాను. అన్ని సరదాలు, అంత ఉత్సాహము అంతా బావతో పాటే పోయినట్లు అనిపించింది. జీవితం అంతా నిర్లిప్తత, నిరాశ ఆవరించుకుంది. బావ కోసం ఎదురు చూస్తూ బ్రతకడమే లక్ష్యంగా తయారైంది. మొదటిలో మాదిరి దుఃఖం లేకపోయినా బాధకి అలవాటు పడి ఓ గాడిలో పడింది మనసు. ఈ ఏడాదిలో నాన్న చాలా మారిపోయారు. పూర్వపు గాంభీర్యం లేదు, కోరలు తీసిన పాములా అయిపోయారు. ఎప్పుడు దిగులుగా కనిపించేవారు. బ్లడ్ ప్రెషర్ మరింత ఎక్కువైంది. సంవత్సరం అయ్యాక నేను కాస్త తేరుకున్నట్లు కనిపించగానే మళ్ళీ నాన్న నెమ్మదిగా నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఆ మాట వింటూనే ఎగిరిపడ్డాను. ఆ ప్రసక్తి తెస్తే ఇంటిలోంచి వెళ్ళిపోతానని బెదిరించాను. ఆ తర్వాత నాన్నే ఓ రోజు స్వయంగా చెప్పారు. చాలా రోజుల తర్వాత నాన్న నాతో అన్ని మాటలు మాట్లాడిన సందర్భం అదే. అమ్మా, ఒక్కగానొక్క కూతురువి నీ బ్రతికిలా అయిపోతే చూస్తూ మేము ఎలా భరించగలం? ఎక్కడ ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో, ఎప్పుడు వస్తాడో, ఏమయ్యాడో ఏదీ తెలియని మనిషి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు? వాడు ప్రయోజకుడు అవడం జరిగే పన? జరిగినా ఎన్నేళ్లకి జరిగేట్టు? వాడన్నట్టు అలా జరగకపోతే అసలే కనపడ్డు. అలాంటి మనిషి కోసం ఇలా మోడులా ఎంతకని ఎదురు చూస్తావు అంటూ బ్రతిమలాడారు. కంట తడి పెడుతూ నన్ను ఒప్పించడానికి తంటాలు పడ్డారు. కానీ నేను అన్ని మాటలకి పెళ్లి మాట ఎత్తొద్దు అన్న మాట తప్ప మరే మాట మాట్లాడలేదు. నా జీవితం చేతులారా తనే పాడు చేశాను అన్న బాధతో కుమిలిపోతూ మంచం పట్టేశారు నాన్న. అసలే బ్లడ్ ప్రెషర్తో ఉన్న నాన్నని దిగులు, పశ్చాత్తాపం మరింత కృంగదీశాయి. 55 ఏళ్లు కూడా లేని నాన్న తల ఆ ఏడాదిలో ముగ్గుబుట్టలా అయిపోయింది. మనిషి రక్తం లేనట్లుగా తెల్లగా పాలిపోయారు. ఆవేదన, పశ్చాత్తాపం మనిషిని ఎంతలా కృంగతీస్తుందో స్పష్టంగా చూడగలిగాను. ఎంత గంభీరంగా ఉండే నాన్న అలా తయారవుతుంటే
పైకి బింకంగా ఉన్న నాన్న పట్ల నా హృదయం కరగడం మొదలుపెట్టింది. ఎంతైనా కన్న తండ్రి కూతురి సుఖం కోసం తొందరపడేదో చేశారు. నా మంచి కోసమే కదా తాపత్రయపడ్డారు. దానికోసం అసలే చచ్చిన పాముని ఇంకా చంపడం ఏమిటి అన్న ఆలోచన వచ్చేది. అమ్మ అటు నాన్న స్థితి, ఇటు కూతురు బ్రతుకు ఇలా అయినందుకు కృంగిపోయేది. నాన్న పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఆయన హై బ్లడ్ ప్రెషర్ ఓ రోజు పక్షవాతంలోకి దించింది. ఎడమ పార్శ్వం అంతా చచ్చుబడిపోయింది. నోటికి రావడంతో మాట కూడా పడిపోయింది. ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని నాకు అర్థమైంది. అలా మంచం మీద పడుకొని నా వైపు చూస్తూ కళ్ళమ్మట నీళ్లు తిప్పుకున్నారు. అలాంటి పరిస్థితిలో నేను ఇంకా కఠినంగా ఉండలేకపోయాను. ట్రీట్మెంట్ పకడ్బందీగా సాగుతున్నా ఆయన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి రాలేదు. ఆయన మానసిక పరిస్థితి మెరుగుపడితే తప్ప ఆయన బ్లడ్ ప్రెషర్ తగ్గదని, మనశ్శాంతి లభిస్తే తప్ప రోగం తగ్గుముఖం పట్టదని నాకు అర్థమైంది. ఆయనకి మనశ్శాంతి కలిగించేదని నేనేనని నాకు తెలుసు. 3వ రోజు ఆయన పరిస్థితి విషమించింది. అంతా కంగారు పడ్డాం. ఆయనకే అర్థమైంది తన పరిస్థితి. ఆ స్థితిలో ఆయనకి కేవలం నా చింతే, నా జీవితాన్ని పాడు చేశానన్న పశ్చాత్తాపం, బాధతో ఆయన కళ్ళు విలువిల్లాడాయి. ఏదో చెప్పాలని ఆరాటపడిపోయారు. చెప్పలేక దీనంగా నా వంక చూశారు. అమ్మకి ఏవేవో సంజ్ఞలు చేశారు. ఆఖరికి పుస్తకం మీద ఏదో రాసి అమ్మకి చూపించారు. చచ్చిపోయే ముందు తనకి ఒకటే కోరికని, ఆ కోరిక తీరకపోతే ప్రాణం పోదని, తను శాంతిగా చచ్చిపోలేనని, దాని చేత పెళ్లికి ఒప్పిస్తే నిశ్చింతగా కళ్ళు మూస్తానని, కళ్యాణి ఆ మాట ఇస్తే తనని క్షమించానని అనుకుంటానని, తన మనసు తృప్తి పడుతుందని, తనని క్షమించమని కళ్యాణితో చెప్పమని, నా ప్రాణం దాని చేతిలో ఉందని అంటూ రాశారు. అమ్మ అది తీసుకొచ్చి చూపించి బోరుమంది. నా గురించి బెంగ పెట్టుకునే నాన్నకి ఆ బెంగ తీర్చవలసింది నేనేనని, నాన్నకి మాట ఇస్తే ఆయన ఆరోగ్యం బాగవుతుందని నా చేతులు పట్టుకుని బ్రతిమలాడింది. కన్నతండ్రి చావు బ్రతుకుల్లో ఉంటే తల్లి వచ్చి బ్రతిమలాడుతుంటే కరగకుండా ఉండగలిగే నిబ్బరం నాకు లేకపోయింది. అయినా ఎలా మాట ఇవ్వను? భావని తప్ప నేను మరో మగాడిని అంగీకరించడానికి నా మనసు ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. మాట ఇచ్చి నిలుపుకోలేకపోవడం ఎలాగా? ఎలా మాట ఈనమ్మా? అన్నీ తెలిసి నువ్వలా అంటే నేనేం చెప్పగలను అన్నాను నిస్సహాయంగా. నా పసుపు కుంకుమ నిలిపే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. నీ ఇష్టం తల్లి, ఇంతకంటే నేనేం చెప్పను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది అమ్మ. అమ్మ అంత మాట అనడం సహించలేకపోయాను. కాసేపు ఆలోచించి అమ్మ నాన్నని సంతృప్తిపరచడానికి, ఆయనకి శాంతి కలిగించడానికి సరేనని అంటాను ఆయన దగ్గర. అది కేవలం పై మాట తప్ప నా మనసులో మాట కాదు. తర్వాత ఆ విషయంలో బలవంతం చేయకు అని ముందే చెప్పాను. అమ్మ గత్యంతరం లేక ఒప్పుకుంది. అవసాన దశలో ఉన్న నాన్న ఆత్మశాంతికి అబద్ధం చెప్పడానికి నిశ్చయించుకున్నాను. అమ్మ నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్లి నేను పెళ్లికి ఒప్పుకున్నానన్న మాట చెప్పి, ఇంక మీరు భయపడకండి, నిశ్చింతంగా ఉండండి అంది. ఆ మాటకి నాన్న కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. కళ్ళల్లో తప్పు చేసిన మనిషిని క్షమిస్తే చూసే కృతజ్ఞత తొణికిసలాడింది. స్వాధీనంలో ఉన్న చేయి చాచి నన్ను దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకున్నారు. పదే పదే నా జుట్టు నిమురుతూ ఏదో అనిర్వచనమైన ఆనందంలో మునిగిపోయారు. మళ్ళీ నా బ్రతుకు బాగుపడుతుందని ఆయనకి ధైర్యం వచ్చి ఉంటుంది. ఆయన ధైర్యానికి చలించాను. దగ్గర కూర్చొని ధైర్యం చెప్పి ఓదార్చాను. నా గురించి బెంగపడవద్దని, బాగానే ఉంటానని చెప్పాను. ఆయన అలా నన్ను వదలకుండా నా చేయి పట్టుకుని మగతలోకి జారారు. తర్వాత 2 రోజులకి నాన్న పరిస్థితి కాస్త మెరుగైంది. మరో వారం రోజులకి నాన్న ప్రమాదం నుంచి తప్పుకున్నారని, ఆందోళన పడాల్సిన స్థితి దాటిందని డాక్టర్లు నిశ్చయించారు. నాన్నకి కొద్దిగా మాట రావడం మొదలుపెట్టింది. స్పష్టంగా ఇంకా లేకపోయినా ఆ మాత్రం మాట్లాడగలిగినందుకు అందరం ఆనందించాం. నాన్న తేరుకున్నారని, సెలవు అయిపోయిందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం ఆరంభించాను. తర్వాత నాన్న ఆత్మశాంతికి చెప్పిన చిన్న అబద్ధం నా ఆత్మ వంచనకి దారి తీస్తుందని ఆ రోజు ఊహించలేకపోయాను. నాన్న కొంచెం కోలుకోగానే తర్వాత వారం 10 రోజులకి నాన్న ఎలా ఏర్పాటు చేశారో ఏం చేశారో నాకు తెలియకుండా ఓ డాక్టర్ పెళ్లి కొడుకుని పెళ్లి చూపులకి పిలిపించారు. ఆ రోజు సాయంత్రం నేను ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా నాన్నని చూడడానికి వచ్చిన బంధువులు కాక నా కాలేజీ ప్రొఫెసర్లు 2, మా హాస్పిటల్ సూపరింటెండెంట్, నాన్న ప్రాణమిత్రులు, ఆయన అందరూ ఇంట్లో సమావేశం అయి ఉన్నారు. మామూలుగా హాస్పిటల్ నుంచి వచ్చిన నేను వీళ్ళందరినీ చూసి నాన్నకి ఏమైందోనని భయపడి ఆరాటంగా లోపలికి వెళ్ళాను.
నాన్న నవ్వుతూ అందరితో మాట్లాడుతుంటం చూసి వీళ్ళందరి రాకకి కారణం తెలియక ఆశ్చర్యంగా చూశాను. నాన్న నన్ను పిలిచి అక్కడున్న కొత్త ఆయన పక్కనున్న ఓ 30 ఏళ్ల యువకునికి నన్ను పరిచయం చేశారు. ఎవరో అనుకుని నేను ప్రతి నమస్కారం చేసి అందరితో పాటు వాళ్లతోనూ మామూలుగా మాట్లాడుతూ కూర్చున్నాను. నాన్న అతన్ని చూపించి అతను డాక్టర్ అని, పేరు రంగారావు అని, పెద్ద ఆయన అతని పినతండ్రని, ఫలానా ఊరి నుంచి వచ్చారని ఏవేవో చెప్పారు. అప్పటికీ నేను అతని ఉద్యోగ విషయాలు, ఎక్కడ చదివింది అన్నీ ఫ్రీగా మాట్లాడాను. ముసలాయన పట్టి చూస్తూ ఏవేవో ప్రశ్నలు అడిగారు. ఆరా తీస్తూ స్వవిషయాలు అడుగుతుంటే నా విషయాలు ఆయనకెందుకు అని మనసులో చిరాకు అనిపించినా పెద్ద ఆయన కదా అని మర్యాదగానే అన్నింటికీ సమాధానాలు చెప్పాను. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ అట్టహాసంగా వాళ్లను సాగనంపారు. మా ప్రొఫెసర్ గారి లోపలికి వస్తున్న ఏమ్మా పెళ్ళికొడుకు నచ్చినట్టేనా? పెళ్ళికొడుక్కి నువ్వు నచ్చావట అతను చెప్పేశాడు. మా కళ్యాణి నచ్చలేదనేవాడు ఎవడుంటాళ్లే అన్నారు హాస్యంగా. నేను తెల్లబోతూ చూశాను. అదేమిటి అలా చూస్తావు? జవాబు చెప్పాలి మరి, ఇంత చదువుకున్నా సిగ్గుపడితే ఎలా అన్నారు మా సూపరింటెండెంట్ గారు. పెళ్ళికొడుకా? ఎవరికి? పెళ్ళికొడుకేమిటి అంటూ ఆశ్చర్యంగా చూశాను చుట్టూ. అమ్మ నాన్న ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నా చూపుల నుంచి తప్పించుకున్నారు. ఓ బాగుంది, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు అడుగుతావేంటమ్మా? పెళ్ళికొడుకు ఎవరికోసం? వరుడు నా కోసమా? మరో ప్రొఫెసర్ నవ్వుతూ హాస్యంగా అన్నారు. ఈ లోపల నాన్న బంధువు పెళ్ళికొడుకు వస్తున్నట్టు కళ్యాణికి ఇంకా తెలియదులేండి. ఏదీ అనుకోకుండా వాళ్ళు వచ్చారు. ఎలాగూ హాస్పిటల్ నుంచి వచ్చే వేళ అయిందని కబురంపలేదు. మా బావగారు ఈ సంబంధం ఇదివరకే చూశారు. ఈ మధ్య ఒంట్లో బాగోలేకపోవడంతో పెళ్లి చూపులు వెనక్కి వెళ్లాయి. కూతురు పెళ్ళైతే తప్ప బావగారి ఆరోగ్యం బాగోదని ఆయన ఊరికిన పెళ్లి కోసం గాబరా పడిపోతుంటే అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాం వాళ్ళని అంటూ వివరిస్తుంటే నేను నోట మాట రానట్లుగా ఉండిపోయాను. అలాగా, కళ్యాణికి తెలుసు అనుకున్నాం. నేను లేవలేని వాణ్ణి. మీ శిష్యురాలి పెళ్లి మీ చేతుల మీద జరిపించే భారం మీ అందరిది అని కబురు పెడితే అందరం వచ్చాం. సరే పోనీ ఇదివరకు తెలియకపోతేనే, ఇప్పుడు తెలిసింది కదా. అతన్ని చూశావు, మాట్లాడావు, నీకు నచ్చింది లేంది ఒక్క మాట చెప్పే, తర్వాత సంగతి మేం చూసుకుంటాం అన్నారు బాస్. ఏం చెప్పాలో తోచని అయోమయ స్థితిలో పడ్డాను. నాన్న పన్నాగం బాగా అర్థమైంది నాకు. ముందు చెప్తే నేను పెళ్లి చూపులకి ఒప్పుకోనని నలుగురు ముందు ఏం తెలియనట్లు పెళ్లి చూపులు జరిపించారు. మా బాస్, ప్రొఫెసర్లు వీళ్ళందరినీ పిలిచి నా పెళ్లి భారం వాళ్ళందరి మీద పెట్టారంటే వాళ్ళ ముందు ఏమనలేక, వాళ్ళ మాట కాదనలేక మొహమాటానికన్నా ఊరుకుంటానని ఆలోచించే అందరినీ పిలిచారు. కసిగా అమ్మ నాన్నల వైపు చూశాను. ఇద్దరూ చూపులు తప్పించారు. కాసేపు ఊరుకొని నేను ఆలోచించుకోవాలి కదా అన్నాను నవ్వుతూ. అఫ్కోర్స్ ఆలోచించుకోవాలి, తప్పకుండా ఆలోచించే జవాబు చెప్పు, నీకు ఇష్టమైతేనే మిగతాది అన్నారంతా. సరే తర్వాత చెప్తాను అన్నాను. నాన్న అందరి వంక దీనంగా చూశారు. నేను ఆ మాట అనడంలో అర్థం తెలిసి తర్వాత ఏం గొడవ చేస్తానోనని భయపడ్డారు. అందరూ వెళ్లారు. నాన్న దగ్గర ఏమనకుండా వంటింటిలో అమ్మ మీద విరుచుకు పెట్టాను. ఎందుకు ఇలా చేశారు అని నిలేశాను. నన్నేం చేయమంటావే? మీ నాన్న నువ్వు ఒప్పుకున్నావని సంబంధాలు చూడడం ప్రారంభించారు. నీ పెళ్లి చూడాలని, చూస్తే గాని తన ఆరోగ్యం బాగోదని అనడం ప్రారంభించారు. అలాంటి స్థితిలో మనిషికి నీవా మాట అన్నావని చెప్తే తట్టుకోగలరా? మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని తెలిసి ఎలా చెప్పనే అంది అమ్మ. నన్నెలా చేసుకోమంటారు ఈ పెళ్లి? నన్నెందుకు అర్థం చేసుకోరు మీరు? మనసు లేని పెళ్లి చేసుకుని ఎలా సుఖపడగలను? తెలిసి చేసుకుని ఆ మనిషిని కూడా ఎలా బాధ పెట్టను? నా బాధ మీకు అర్థం కాదు. నా కర్మాన నన్ను వదలకుండా బాధ పెడతారు. ఇలాగైనా ఉండడం ఇష్టం లేదా మీకు? బాధను మర్చిపోలేనమ్మా నేను అంటూ చేతుల్లో మొహం కప్పుకొని ఏడవడం ఆరంభించాను. మా మాటలు నాన్నకు వినిపించాయి కాబోలు. గాబరాగా అమ్మను పిలవడం ఆరంభించారు. అమ్మ గబగబా వెళ్లేసరికి నాన్న చాలా ఆయాసపడిపోతూ కళ్యాణి ఏమంటుంది? చేసుకొని అంటుందా? అది నాకు మాట ఇచ్చింది చేసుకుంటానని అంటూ ఆయాసంగా ఏవేవో అనడం ఆరంభించారు. ఆయన ఒళ్ళంతా చెమట పట్టేసింది. నోట్లో మాట తొట్టుపడి సరిగ్గా రావడం లేదు. పక్కలంటా నురుగు వస్తుంది. నాన్నను చూస్తూనే ఆయన పరిస్థితి మళ్లీ తిరగబెట్టిందని అర్థమైంది నాకు. అమ్మా, నాకు మాట ఇచ్చావు, మాట తప్పుతావా అంటూ రొప్పుతూనే ఏదో ఒకటి అంటున్నారు. మీరు అనవసరంగా ఆవేశపడకండి, పడుకోండి ముందు అంటూ ఇంజెక్షన్ వేయడానికి ఏర్పాటు చేశాను. ఆయన వినలేదు, ఇంజెక్షన్ తీసుకోలేదు. నా చెయ్యి తోసేశారు. వినను, ముందు మాట ఇవ్వు, లేకపోతే ఇలా ఇంకా బ్రతకాలన్న కోరిక నాకేం లేదు. నేను చచ్చిపోతాను. ఇంకా ఈ బాధ భరించే శక్తి నాకు లేదు. నీ జీవితం పాడు చేశానన్న బాధతో నరకం అనుభవిస్తూ బ్రతుకు కంటే నేను చచ్చిపోవడం శ్రేయస్కరం అంటూ ఆయాసపడిపోతూ
పిచ్చి పిచ్చిగా ఆవేశంగా మాట్లాడడం ఆరంభించారు. ఎంత చెప్పినా మూర్ఖంగా నా చెయ్యి తోసేసి ఇంజెక్షన్ తీసుకోలేదు. నేను ఏం చెయ్యాలో తోచక మా ప్రొఫెసర్ని పిలిచాను. ఆయన, అమ్మ అందరూ ఎంత చెప్పినా నాన్న పట్టు విడవలేదు. మాట ఇయ్యి అన్న మొండి పట్టు విడవలేదు. ఆయన బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. నా సంగతి తెలిసిన బంధువులందరూ ఆయన స్థితికి నేనే కారణం అన్న సంగతి తెలుసు కనుక కన్నతండ్రి చావు బతుకుల్లో కూడా కరగని కఠినాత్మురాలిగా జమకట్టి ఏహ్యంగా చూశారు. అమ్మ నా వైపు చూసే ఒక్కొక్క చూపుకి నా కళ్ళు వాలిపోయాయి. నా సౌభాగ్యం నీ చేతుల్లో ఉంది అన్నట్టు దీనంగా అమ్మ చూసే చూపులకి దోషిలా తల వంచుకున్నాను. సంగతంతా సరిగ్గా అర్థం కాని మా ప్రొఫెసర్ విషయం ఏమిటని మా బంధువులు అందరినీ అడిగారు. ఆయన విషయం వివరించారు. అప్పుడు ప్రొఫెసర్ నన్ను బయటికి తీసుకెళ్లి అనేక విధాలా బోధపరిచారు. ఏదో నీ మంచి కోరి చేశాడు నీ తండ్రి, ఏదో పొరపాటు చేశారు, క్షమించమని పశ్చాత్తాపంతో బాధపడే తండ్రిని ఇలా చేస్తావా? ఆయన నీ చివరి రోజుల్లో శాంతిగా అయినా చచ్చిపోనివ్వా? ఇదేనా నీ చదువు? నీకు నిజంగా బావ మీద ప్రేమ ఉండొచ్చు, కాదన్ను, కానీ నీ తండ్రి కోసం కలిసి వస్తుందన్న ఆశ లేని ఆ ప్రేమను త్యాగం చేసి ఆయన్ని సంతోషపెట్టడం కూతురుగా కాకపోయినా ఏమాత్రం మానవత్వం ఉన్న వ్యక్తిగానైనా నీ ధర్మం. నీ ప్రేమ, నీ ఆలోచనలు, పెంచుకున్న పిచ్చి ఆదర్శం, నీ తండ్రి మృత్యువు నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. దీనికోసం దేన్ని బలి చేస్తావో ఆలోచించు. దేనికోసం దేన్ని బలిస్తావు? చదువుకున్న దానివి, ఇంతకంటే ఏం చెప్పను అంటూ మెత్తగా మందలిస్తూ బుజ్జిగిస్తూ కన్నీళ్లు కారుస్తున్న నా కళ్ళు తుడిచి ఆఖరికి అంతా నీ చేతుల్లో ఉంది అంటూ నాకు తెలియకుండానే నా తల వంచి నాన్న దగ్గరికి తీసుకెళ్లి అనిపించారు. నాన్నకి మందులిచ్చారు. ఆ క్షణం నాన్నకే కాదు, నాకు ఒళ్ళు తెలియని అపస్మారం. శతాబ్దాలుగా భారత స్త్రీ ఎక్కుతున్న బలిపీఠం మీదకే నన్ను మౌనంగా ఎక్కించారు. ఆ తర్వాత వారం రోజులకే నేను రంగారావు భార్యనైపోయాను. నా కథంతా ఏదో పీడకల మాదిరిగా గడిచిపోయింది. ఆ రోజులు సరిగ్గా గుర్తులేవు. నన్నేదో ఎవరో మంత్రించినట్టు నా బాహ్య స్మృతి పోయింది. ఎవరేది చెప్తే అది చేశాను. పెళ్లి ఏర్పాట్లు చకచకా చేసేసి మళ్లీ మనసు మారకుండా నన్ను శాశ్వతంగా భావ నుంచి దూరం చేసి పెళ్లి అనే వ్యవస్థలో బంధించేసి అందరూ సంతోషంగా చేతులు దులుపుకున్నారు. బావ నుంచి విడివడని ప్రేయసిగా కన్నుమూసి రంగారావు గారి భార్యగా పరకాయ ప్రవేశం చేశాను. అసలు నరకం మొదటి రాత్రి నుంచే ఆరంభించింది. అందరూ నెట్టితే నాకు తెలియకుండానే గదిలోకి ప్రవేశించాను. ఆ గదిని, ఆ అలంకారాన్ని, మంచం మీద కూర్చున్న ఆయన్ని చూసేసరికి కానీ ఒక్కసారిగా అంతవరకు జరిగింది గుర్తు రాలేదు. జరగబోయేది గుర్తు వచ్చి వణికిపోయాను. నేనేం చేశానో, అందరూ నన్నేం చేశారో అప్పటికి గానీ తెలిసి రాలేదు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆలోచించే వ్యవధి లేదు. పులి ఎదుట వణికే మేకపిల్లలాగా నిలువెల్లా వణుకుతూ ఉన్న చోటే స్థాణువైపోయాను. భావ స్థానంలో మరొకరిని ఊహించడానికి మనసే కాక శరీరం కూడా ఎదురు తిరుగుతుంది. నేను ఆలోచించే లోపలే ఆయన ఎదురుగా వచ్చి నిల్చున్నారు. భుజమే చెయ్యి వేశారు. ఆ స్పర్శకి జిగుప్సతో ముడుచుకుపోయాను. సిగ్గనుకుని ఉంటారు ఆయన. అప్రయత్నంగా బావ గుర్తొచ్చి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. రా కూర్చుందాం, ఎంతసేపు అలా నిలబడతావు అంటూ చేయి పట్టుకున్నారు. నేను విసురుగా విదిలించుకున్నాను. ఆయన కాస్త ఆశ్చర్యంగా నా వైపు చూశారు. నా కళ్ళల్లో నీళ్లు చూసి ఆశ్చర్యం. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. ఏం లేదన్నట్టు తలాడించాను. మళ్లీ చేయి పట్టుకున్నారు. మళ్లీ వదిలించుకున్నాను. ఆయన నాకు తాళి కట్టిన భర్త అని ఆ రోజు నుంచి నా మీద, నా శరీరం మీద ఆయనకి పూర్తి అధికారం ఉంది అన్నది గుర్తే లేదు నాకు. ఏదో నాకు అన్యాయం, బలాత్కారం జరుగుతున్నట్లు అనిపిస్తుంది తప్ప అది సహజంగా అనిపించలేదు. ఆయన దగ్గరికి చేరనీక ఏడుస్తున్న నన్ను చూసి, ఏమిటి ఏడుపు, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన మామూలుగా పైకి ప్రసన్నత నటిస్తున్న ఆయన గొంతులో అసహనం ధ్వనించింది. నేనేం జవాబు ఇవ్వకుండా మరింత కుచించుకుపోయాను. ఆయన నన్ను ఓ విధంగా బలవంతంగానే లాక్కెళ్లి మంచం మీద కూర్చోబెట్టారు. మళ్లీ మళ్లీ కారణం అడిగారు. ఎంతకని ఏం చెప్పకుండా తప్పించుకోగలను? ఏదో చెప్పాలిగా. ఆయనను తిరస్కరించడానికి కారణం ఏదో చెప్పాలిగా. నాకిప్పుడో పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు ఉద్యోగం చేసుకోవాలని ఉందంటుంటే మా వాళ్ళు పెళ్లి చేసేశారు. నేను ఉద్యోగం మానను అంటూ సిల్లీగా ఏదో కారణం చెప్పాను. అది విని ఆయన నవ్వారు అదోలా. నిన్నిప్పుడు ఉద్యోగం మానమని ఎవరన్నారు? డాక్టర్ చదివావని ఉద్యోగం చేస్తావనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఉద్యోగం చేయడం నీకంటే నాకే ఎక్కువ అవసరం. దీనికోసం ఆ ఏడుపు అంటూ ఇంకేమీ వినకుండా, ఇంకేం మాట్లాడే సందేహకుండా నన్ను దగ్గరికి లాక్కున్నారు. ఏమనను, ఏమనగలను, ఎలా అడ్డుకోగలను? మొదటి రాత్రిలాగే ఆ తర్వాత రాత్రులన్నీ నా ఇష్టం, నా ప్రమేయం, నా ఇష్టం, దేని మీద ఆధారపడకుండా గడిచిపోయాయి. ఆయనతో నా జీవితం ఎలా గడిచిందో, 10 ఏళ్ల నా వైవాహిక జీవితం నేను ఏ అనుభూతికి లోను కాకుండానే గడిచింది.
మొదటి రాత్రి ఆయన మీద నాకే భావం లేనట్లే మిగతా రోజుల్లోనూ ఆయన పట్ల నాకే అనుభూతి కలిగేది కాదు. పెళ్లి చేసుకున్నాను, భర్త, నా దేహం ఆయనది, నేను కాదనడానికి వీల్లేదు అన్న భావం తప్ప ఆయన నాకు కావాలని, నేను ఆయన్ని ప్రేమించాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన కూడా నా పట్ల ప్రేమానురాగాలు ఎప్పుడూ కనపరిచినట్లు నాకు అనిపించలేదు. ఆయనకి నా మనసు కంటే నా దేహం మీద, నేను సంపాదించే డబ్బు మీద ఎక్కువ వ్యామోహం అని చాలా త్వరలో అర్థమైంది. బావ పట్ల నా ప్రేమను మర్చిపోయేటట్లు, నన్ను ఆయన ప్రేమానురాగాలతో ముంచెత్తినట్లయితే కొన్నాళ్లకైనా బావని మరిచి ఈయన పట్ల ప్రేమ రగిలేదేమో. ఆయన మనిషితో తప్ప మనసుతో సంబంధం లేని వ్యక్తి. ఆడదానికి మనసన్నది ఉంటుందని, దానిని స్పందింపచేసే శక్తి పురుష హృదయానికి ఉండాలని, ప్రేమానురాగాలతో ఆడదాని మనసుని ఆకట్టుకోవాలని ఆయన ఎన్నడూ ఆలోచించలేదు. నా 10 ఏళ్ల వైవాహిక జీవితంలో కనీసం కొత్త రోజుల్లో కూడా నన్ను ప్రేమతో, అనురాగంతో నోరారా పిలిచి దగ్గరికి తీసుకున్న సంఘటన నాకు ఏదీ గుర్తులేదు. అవసరం తప్ప ఆరాధన ఎన్నడూ ఆయనలో కనిపించలేదు. కోరికతో తప్ప ఆర్తితో, అనురాగంతో ఆయన చేతులు నన్ను ఎప్పుడూ బంధించలేదు. కామంతో ఆయన శరీరం నాకు చేరువయ్యేది తప్ప ప్రేమతో నా మనసులో ఆయన నాకు ఎన్నడూ చేరువ కావాలని ప్రయత్నించలేదు. బహుశా నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నానేమో. తాళి కట్టిన ప్రతి మొగుడు పెళ్ళాం దేహాన్ని తప్ప మనసును వాంఛించడేమో. పెళ్ళాన్ని తనేం చేసినా సహించి పడుండాల్సిన భార్యని ప్రేమించాల్సిన అవసరం భర్తలకి లేదేమో. ఆయన్ని, ఆయన చేతల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఆయన్ని ప్రేమించలేకపోవడం నా తప్పేనేమో. బావ నా పట్ల చూపించిన ఆరాధనని ప్రతి మొగాడు చూపించగలగాలని, చూపించాలని అత్యాశపడి అది దొరకలేదని వాపోవడం సరికాదేమో. కవిగా, చిత్రకారుడిగా బావలో ఉన్న సౌందర్యోపాసన ప్రతి మొగాడిలో లేదని చింతించడం నా తెలివి తక్కువేమో. శరీరంపై కోరికతో కంటే మనసుని ముందు దగ్గర చేర్చుకోవాలని, మనసు లేని శరీరం కట్టెతో సమానం అన్న సంగతి మొగుళ్ళకి తెలియకపోవడం అది వారి తప్పు కాదేమో. అది ప్రతి మొగుడికి సహజమేనేమో. అలా ఆశిస్తే అది భార్య అత్యాశ మాత్రమేనేమో, నాకు తెలీదు. ఏమైతేనేం, నా లోపమో, ఆయన లోపమో, ఆయన దురదృష్టమో, నా దురదృష్టమో కానీ ఆయన్ని ప్రేమించలేకపోయాను. ఆయనకి నా మనసులో ఏ స్థానం లేదు. ఆయనకి మనసులో నా పట్ల ఏమన్నా ప్రేమ ఉందేమో కానీ అది ఆయన ఎన్నడూ వెల్లడించలేదు. నేను తెలుసుకోగలిగేటట్లు ప్రవర్తించలేదు. అసలే బావ మీద ప్రేమతో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నాకు మనసు పూర్తిగా విరక్తి చెందింది. కేవలం నేను పెళ్లి చేసుకుని వివాహ వ్యవస్థని గౌరవిస్తూ ఆయనతో కాపురం చేశాను. ఆయన పిల్లలకి తల్లినవగలిగాను. లోకుల దృష్టిలో ఆయన భార్యని, ఆ ఇంటికి ఇల్లాలిని, ఆ పిల్లలకి తల్లిని. అంతే మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం. పెళ్ళైన దగ్గర నుంచి నేను వివాహితురాలనని, పరాధీననని, బావని మర్చిపోవాలని అనుక్షణం ప్రయత్నించేదాన్ని. బావ గుర్తు వచ్చినప్పుడల్లా చటుక్కుని లేచేదో పని పెట్టుకోవడం, ఎవరితోనన్నా మాట్లాడుతూ కూర్చోవడమో చేసేదాన్ని. బావని మర్చిపోవాలనే నా ప్రయత్నాలు ఫలించకపోగా ఆయన నాతో ఉన్న ప్రతి క్షణం బావ గుర్తు వస్తూ బావతో ఆయన్ని పోల్చుకోవడంతో నా అసంతృప్తి మరింత ఎక్కువయ్యేది. నా విముఖత్వాన్ని, ముభావాన్ని మొదట్లో సిగ్గుగా, తర్వాత స్వభావంగా సరిపెట్టుకున్నారు. అసలు ఏదో అనుకునే అంత ఓపిక, ఆలోచించే తీరిక ఆయనకెక్కడా? భార్య అన్నది ఇంటికి అలంకారం, రాత్రి అవసరం తీర్చుకోవడానికి, అవి కాక నేను చదువుకున్న దాన్ని గనక డబ్బు సంపాదించడానికి. ఇవే ఆయనకి నన్ను గుర్తు తెచ్చే విషయాలు. నా పెళ్లి అయిన 2 నెలలకే మా నాన్న ఆయన కోరిక తీరిన సంతృప్తితో నిశ్చింతగా కన్నుమూశారు. నా పెళ్లికి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగంలో ఉండేవారు. ఆయనకి తల్లిదండ్రులు లేరు. చాలా చిన్నప్పుడే పోతే పినతండ్రి దగ్గర పెరిగారట. తండ్రి సంపాదించిన డబ్బు, ఉన్న కాస్త పొలం పుట్రతో ఈయనకి చదువు చెప్పించాడు పినతండ్రి. ఆయనకి చాలా మంది పిల్లలు. ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో ఈయన ఎప్పుడూ డబ్బు ఇబ్బందుల మధ్యనే పెరిగారు. మా సంబంధం అంటే మా నాన్న ఆస్తిపాస్తులు, ఆ ఆస్తికి నేను వారసురాలిని అవ్వడం, ఆయన కుటుంబం కంటే మా అంతస్తు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ నాకంటే ఆయన్ని ఎక్కువ ఆకర్షించిన విషయాలని తర్వాత నాకు అర్థమైంది. ఈయన డబ్బు మనిషి అన్నది పెళ్ళైన చాలా కొద్ది రోజులకే నాకు అర్థమైంది. చిన్నప్పటి లేమి కారణంగా డబ్బు కోసం కక్కుర్తి పడడం, 2 చేతులా ఆర్జించాలని తాపత్రయపడడం ఆయనలో చాలా ఎక్కువగా ఉండేది. నాన్న పోగా ఆస్తికంతటికి నేనే హక్కుదారిని. మా ఆయన ఉద్యోగం మానేశారు. ఇద్దరం కలిసి నర్సింగ్ హోమ్ ఓపెన్ చేద్దాం, ఇంక ఈ వెధవ ఉద్యోగం మనకెందుకు అన్నారు. అసలు నాన్న ఉన్నప్పుడే నాన్న అభిలాష వ్యక్తం చేశారు. ఆయన బ్రతికింది 2 నెలలు. ఆ లోపల ఆ కోరిక తీరకుండానే ఆయన పోయారు.
అమ్మతో సంప్రదించి నర్సింగ్ హోమ్ కట్టించడానికి భూములు అమ్మేశారు. ఆడది అమ్మ ఒంటరిగా ఎలాగూ ఉండదు కనుక ఆ ఊళ్ళో ఇల్లు అమ్మి ఇక్కడికి వచ్చేసి ఈ ఇల్లు కట్టించుకున్నాం. ఆస్తి నా చేతిలో, అమ్మ చేతిలోనే ఉన్న అజమాయిషి అంతా మా వారిదే. కొడుకైనా అల్లుడైనా ఆయనే గనక అమ్మ అంత పెత్తనం అంతా అల్లుడికే పెట్టేసింది. నాకెప్పుడు డబ్బు వ్యవహారాల మీద ఆసక్తి లేదు, తాపత్రయము లేదు. అంచేత ఆయన ఎలా చెప్తే అన్నిటికీ ఊకొట్టాను. నర్సింగ్ హోమ్ కట్టించాక ఇద్దరం ప్రాక్టీస్ పెట్టాం. ఆ చుట్టుపక్కల మాత్రం నర్సింగ్ హోమ్ లేకపోవడంతో మేము ఇద్దరు ఉండడం, ఆరంభించిన వేళా విశేషంతో పెట్టిన కొద్ది కాలంలోనే ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ఆర్జన కూడా చాలా బాగుండేది. డబ్బు వస్తున్న కొద్దీ ఆయనకి ఆశ ఎక్కువ అవడం ఆరంభించింది. ఎంత వచ్చినా సంతుష్టి లేకపోవడం గమనించాను. ఎంతసేపున్నా ఇంకాసేపు ఉండి ఎవరైనా వస్తారో అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తాం అంటూ మిట్ట మధ్యాహ్నం 2 గంటల దాకా, రాత్రి 9 దాకా అక్కడి నుంచి కదిలేవారు కాదు. అన్నేసి గంటలు అంత ఏకధాటిగా ఇతర ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదించడం తప్ప మరో లక్ష్యం లేనట్టు ఆయనలా నేను కూర్చోలేకపోయేదాన్ని. ఆయనకో సినిమా అక్కర్లేదు, పుస్తకాలు, స్నేహితులు అసలే అక్కర్లేదు. భార్యతో కనీసం ఓ షికారుకు వెళ్లాలని, సాయంత్రం అలా బయట కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలని, ఏ వెన్నెల రాత్రో కొత్త భార్యతో డాబా మీద కూర్చొని తన్మయం చెందాలని, ఇలాంటి విషయాలు ఆయనకి తెలియవని అనుకుంటాను. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అన్నది ఎంత ఉన్నతంగా ఉండగలదో, స్త్రీ పురుషుల మధ్య కేవలం శరీరాకర్షణే ఉండక్కర్లేదని నిరూపించిన భావ ప్రేమ చవ చూసిన నాకు ఆయన పట్ల అన్ని విధాల అసంతృప్తే కలిగించేది. ప్రతి సంఘటన, పెళ్లాడిన నేరానికి ఎంత సరిపెట్టుకుందామన్నా ఆయన స్వభావం, నా స్వభావం ఏ విషయంలోనూ కలిసేది కాదు. సరే, మా కాపురంలో ఆనందం అటుంచి ఆయనలో ధనార్జనే లోకం అన్న గుణం చూసి బొత్తిగా సహించలేకపోయాను. మొదట్లో ఏమనలేక, అంటే ఏమంటారోనని నేను తప్పనిసరిగా ఆయనతో పాటే రోజంతా ఆసుపత్రిలో గడిపేదాన్ని. అమ్మ ఇంట్లో చూసుకోవడానికి ఉండేది గనక ఇంటి విషయాలు నేను చూసుకోనక్కర్లేదు. 3 నెలలు గడిచేసరికి మా ఆర్జన వేలల్లోకి దిగిన ఆయన సంతృప్తి పడకపోవడం నాకు కోపంతో పాటు చిరాకు కలిగించి కాస్త గట్టిగానే 3-4 సార్లు ఆయనతో వాదన పెట్టుకున్నాను. ఆయన వినలేదు. బాగుంది, డబ్బు సంపాదించడానికి కదా ఈ నర్సింగ్ హోమ్ ఇంత ఖర్చు పెట్టి కట్టింది, ఓపిక లేకపోతే పని ఎలా జరుగుతుంది అంటూ నా మాట లక్ష్య పెట్టేవారు కాదు. ఆయనతో వాదించలేక, ఆయన్ని ఒప్పించలేక నేను మాత్రం నా రాకపోకలకి టైం నిర్ణయించుకున్నాను. ఆయనతో పాటు నేను అంతసేపు కూర్చోవడం లేదని ముందు విసుక్కోవడం, తర్వాత సనగడం, ఆ తర్వాత గట్టిగానే తగాదాల్లోకి దిగడం చేశారు. ఆయన ఈ ధోరణి నాకు మరింత విరక్తిని, ఏహతిని పెంచింది. పెళ్ళైన ఏడాదికే రవి, మరో ఏడాదికి రేఖ ఇద్దరు వెంటనే పుట్టారు. వేవిళ్లతో నీరసంగా ఉన్న, నెలల నిండి బరువుగా ఉన్న, పచ్చి బాలింతరాలుగా ఉన్న ఆయన ఎన్నడూ నా కష్టం సుఖం విచారించడం కానీ, ఎలా ఉన్నావు అని అడిగిన పాపాన పోకపోగా నీరసంగా ఉండి ఆసుపత్రికి వెళ్లలేని రోజున దుమదుమలాడేవారు. ఎక్కడ లేని నీరసాలు నువ్వుకే, లోకంలో ఇంకెవరు పిల్లల్ని కనలేదులా ఉంది, ఆ మాత్రం కూడా ఓర్చుకోలేవు అంటూ విసుక్కునేవారు. పురుడొచ్చిన 20 రోజుల నుంచి ఇంక రాగలవుగా, రేపటి నుంచి వస్తే బాగుంటుంది. అబ్బబ్బా, నీ ఆడ పేషెంట్లతో వస్తున్నాను, ఒక్కడిని చూసుకోలేకపోతున్నాను. ఆడవాళ్లు నువ్వు లేకపోతే నా చేత చూపించుకోవడం లేదు. ఈ 2 నెలల నుంచి నువ్వు లేక రాబడి ఎంత తగ్గిందో తెలుసా అంటూ మాట్లాడారు. నాకెలా ఉంటుందో ఆలోచించు. నా ఆరోగ్యం, నా మంచి చెడ్డ ఏం పట్టకుండా కేవలం డబ్బు సంపాదించే సాధనంగా నన్ను చూస్తుంటే భరించలేకపోయేదాన్ని. అలాంటి సందర్భాల్లో అప్రయత్నంగా బావ గుర్తు వచ్చి కళ్ళు చెమ్మగిల్లేవి. నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే గిలగిల్లాడి సుతారంగా నా కాలు పట్టుకొని ముళ్ళు తీసే బావ, తలనొప్పితో పడుకుంటే అమృతాంజనం రాస్తా కళ్యాణి తలపట్టనా అంటూ ఆదుర్దాగా అడుగుతూ తల రాసే బావ, జ్వరం వస్తే అలా నా పక్కన విడవకుండా కూర్చునే బావ గుర్తు వచ్చి నేనేం పోగొట్టుకున్నానో తెలిసి దుఃఖం పొంగేది. నా దుఃఖం, నా బాధ ఎవరికీ అర్థం అయ్యేవి కాదు, ఎవరితో చెప్పుకునేది కాదు. కనీసం కన్నీళ్లు కూడా పైకి కనపడకుండా ఏడవాల్సిన స్థితి నాది. ఆయన అలా మాట్లాడుతుంటే నా బాధ, నా కష్టం చెప్పుకోవాలనిపించకపోగా, ఎంత ఒంట్లో బాగోలేకపోయినా ఆయన చేత చెప్పించుకునే స్థితి నుంచి తప్పించుకోవడానికి ఆసుపత్రికే వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఆ ఇంట్లో, ఆ సంసారంలో మా ఇద్దరి మధ్య భార్యాభర్తల అనుబంధం, అనురాగం లేవు. ఏదో ఒక హోటల్లో ఉండే ప్రయాణికుల్లాగా ఒకరి కష్ట సుఖాల్లో ఒకరి మనసులతో ఒకరికి సంబంధం లేకుండానే మా దినచర్యలు యాంత్రికంగా జరిగిపోయాయి. మా పెళ్లి జరిగి అప్పటికి 3 సంవత్సరాలు దాటింది. అన్నేళ్లైనా వైవాహిక జీవితంలో మేమిద్దరం కలిసి ఓ సినిమాకి కూడా వెళ్లలేదంటే నువ్వు నమ్మాలి.
పెళ్ళైన కొత్తలో కూడా ఆయన ఓ సినిమాకి షికారుకి వెళ్దామని అడగలేదు. నా అంతటా నేను అడగడానికి ముందు నాకు ఉత్సాహం లేక నిర్లిప్తంగా ఉన్నా. తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ జీవితంతో రాజీ పడాలి అన్న సత్యం గుర్తించి ఎక్కడికైనా వెళ్లాలని అనుకునేదాన్ని. ఓసారి చాలా మంచి ఇంగ్లీషు సినిమా వచ్చి నోరు తెరిచి అడిగాను, పోనిద్దు, వెదవ సినిమాలు, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే వెళ్ళు, నేను ఎలాగో మేనేజ్ చేస్తాలే ఈ పూటకి అంటూ మహా ఉదారంగా వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. ఒక్కతిని వెళ్లాలంటే ఉత్సాహం చచ్చిపోయింది. ఆ తర్వాత నేను అడగలేదు, ఆయన తీసుకెళ్ళను లేదు. ఆ 3 ఏళ్ల జీవితంలో ఆనందంగా గడిపిన క్షణాలేమన్నా ఉంటే అవి నా పిల్లల సమక్షంలో మాత్రమే. నా భర్త ఎలాంటి వాడైనా, మా ఇద్దరి అనురాగాలు ఎలా ఉన్నా, నేను ఒక తల్లిని, పిల్లల పట్ల తల్లి ప్రేమను గురించి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. అయితే నా మిగతా జీవితంలో ఎటు చూసినా నా ఆనందం లోపించిందేమో. నా ఆశలు, నా కోరికలు, నా సంతోషం అంతా పిల్లల మీదే కేంద్రీకృతమై ఉండేది. వాళ్ళ బోసి నవ్వులతో, ముద్దు మాటలతో, తప్పటడుగుల్లో నా నైరాస్యాన్ని మర్చిపోవాలని ప్రయత్నించేదాన్ని. ఇతర ఆలోచనలు నాలో చొరపడకుండా ఉండటం కోసం ఇంట్లో ఉన్నంతసేపు వాళ్లతోనే కాలక్షేపం చేసేదాన్ని. ఆ అలవాటుతో కొన్నాళ్లకి వాళ్లే నా ప్రపంచంగా మిగిలారు. ఏ సరదాలు లేని ఆ జీవితంలో పిల్లలే నా కాలక్షేపం. అంచేతే రోజుకి వాళ్లతో అటాచ్మెంట్ పెరిగిపోయింది. తక్కినవన్నీ ఎలా ఉన్నా ఆయన పిల్లల పట్ల కూడా ప్రేమాభిమానాలు కనపరచకపోవడంతో వింతగా ఉండేది నాకు. పసిపిల్లలుగా ఉన్నప్పుడైనా అభిమానంగా అనురాగంతో ఎత్తుకోవడం అన్నది నేను చూడలేదు. మహా ముద్దు వస్తే ఇలా బొగ్గగిల్లి వీపు నిమిరి ఓ ముద్దు పెట్టడం చేసేవారు. పిల్లలు తిన్నారా, నిద్రపోయారా అని అడిగిన పాపాన ఎప్పుడూ లేదు. అసలు ఆయన ఉండే సమయం ఎక్కడ? ఉదయం లేచిన దగ్గర నుంచి హడావిడిగా పనులు ముగించుకొని 8ంటికి వెళ్లడం, ఏ 2 గంటలకో వచ్చి కాసేపు పడుకొని మళ్లీ వెళ్లిన మనిషి ఏ రాత్రికో రావడం. ఇక ఇంటి విషయం, పిల్లల విషయం పట్టించుకునే టైము, ఓపిక ఎక్కడా ఆయనకి? అందులో నేను డాక్టర్నే గనక పిల్లల ఆరోగ్యం బాగోలేనప్పుడైనా చూసే అవసరం ఆయనకి లేకపోయింది. రోజులు యథాప్రకారం గడిచిపోయాయి. అప్పటికీ బావ ఇంట్లో నుంచి వెళ్లిపోయి 5 సంవత్సరాలైంది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఉన్నాడో, పరిస్థితులను ఎదుర్కోలేక మరో గత్యంతరం లేక ఏ ఆత్మహత్య చేసుకున్నాడో అంతా ఊహించడం తప్ప ఏ సంగతి నాకు తెలియదు. కనీసం ఓ ఉత్తరమన్నా రాయకుండా ఉండగలిగిన బావ మనస్థైర్యానికి కోపం తెచ్చుకునేదాన్ని. నా ఆలోచనలలో బావ దూరం కాకపోయినా బావ కోసం బాధపడడం క్రమంగా తగ్గింది. జీవితంతో రాజీ పడి బ్రతకడం అలవాటు చేసుకున్నాను. కాలం నా గుండెల్లో గాయాన్ని తాత్కాలికంగా పూడ్చింది. అనుకోని విధంగా నా జీవితం ఓ పెద్ద మలుపు తిరిగింది. ఓ రోజు హఠాత్తుగా బావ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఉదయం 7:30. నేను స్నానం చేసి అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతున్నాను. ఆయన స్నానం చేస్తున్నారు. హఠాత్తుగా గుమ్మం దగ్గర బావ నిలబడి కళ్యాణి అని పిలిచాడు. అద్దంలో బావ ప్రతిబింబం చూసి అలా నిశ్చేష్టితనైపోయి కొన్ని క్షణాలు ఉండిపోయాను. మళ్ళీ కళ్యాణి అన్నాడు బావ ఆర్తంగా. అప్పటికి అది నిజమన్న స్ఫురణకి రాలేదు. అంతే, ఒక్క ఉదుటున పిచ్చిదానిలా లేచాను. బావ ముందుకు అడుగు వేసి 2 చేతులు చాచి కళ్యాణి అన్నాడు. అంతే, చాచిన బావ చేతుల్లోకి వాలిపోయి బావని హత్తుకుపోయాను. దుఃఖం పొర్లుకొచ్చి బావా అంటూ భోరుమన్నాను. బావ చేతులు నా చుట్టూ బిగుసుకుపోయాయి. కళ్యాణి, నా కళ్యాణి అంటూ బావ కూడా పిచ్చివాళ్ల నా భుజం మీద తల ఆంచి ఏడవడం ఆరంభించాడు. బావా, ఏమైపోయావు? ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎక్కడున్నావు? నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు బావా అంటూ వెర్రిదాన్లా ఏడుస్తూ అన్నాను. కళ్యాణి, నేనెన్ని ఉత్తరాలు రాశాను నీకేదీ అందలేదా? ఈ 5 సంవత్సరాలు నిన్నే తలుచుకుంటూ నీ పేరే కలవరిస్తూ బ్రతికాని కళ్యాణి అంటూ ఆవేశంగా బావ నన్ను మరింత గాఢంగా హత్తుకున్నాడు. నేను బావ గుండెల్లో మొహం దాచుకొని ఏడుస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీ నెక్స్ట్ వీడియోలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.